ఏమ్మా నానున్నారా? ఆహా లేరు అంకుల్, వస్తున్నారు 10 minutes. ఇంతకేం చదువుతున్నామ్మా? ప్రిపేర్ అవుతున్నాను అంకుల్, ఆప్టిట్యూడ్ అవన్నీ చదువుతున్నాను. కుక్కడపల్లిలో వీధి చివరన అది తెలుసు కదా, ఆడ దొంగలు పడ్డారంట, చెప్పులు ఎత్తుకెళ్ళిపోయారంట, తెలుసా నీకు? ఆహా తెలీదు అంకుల్. తెలీదా? ఏం ప్రిపేర్ అవుతున్నావో తెలీదు, గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నావు అంట. ఇంతకీ సౌభాగ్యపురం తెలుసా? అదే మా ఈది కాలనీ. ఆ కాలనీకి ప్రెసిడెంట్ ఎవరు ఎలక్ట్ అయ్యారో తెలుసా? తెలీదు. గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే ఎట్లమ్మా ఇట్లా? ప్రతి న్యూస్ ఫాలో అవుతుండాలి, సరేనా? సరే, రోజుకి ఎన్ని గంటలకు లేస్తున్నావు? 8 o'clock లేస్తున్నాను అంకుల్. కుదరదు, ఇలా అయితే కుదరదు. రోజుకి 20 గంటలు కష్టపడాలి నువ్వు గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే. ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నావు? రాజేష్ ఇన్స్టిట్యూట్ పక్క గల్లీలో. రాజేష్ ఇన్స్టిట్యూటా? రాజేష్ ఇన్స్టిట్యూట్ సరిగా చెప్పరమ్మా. కోటి ఇన్స్టిట్యూట్కి వెళ్ళు, సూపర్ చెప్తారు. అయినట్లే ఇలా అయితే గవర్నమెంట్ జాబ్ కొట్టినట్లే నువ్వు. అవును, నాకు ఒక విషయం అర్థం కాదు. ఎవరికెక్కడ జుట్టు ఊడిపోయింది, ఎవరింట్లో చెప్పులు పోయాయి, ఇవి కూడా న్యూసేనా? అంటే చీమ చిటుక్కుమన్నా పిట్ట రెట్టేసా నాకు తెలుసుండాలంటే హౌ? అసలు ఎక్స్పెక్ట్ చేస్తారు చూడండి నాకు ఇవన్నీ తెలుసుండాలని చెప్పి. అప్పుడు నాకు ఎంత చిరాకు వస్తుందంటే. నంబర్ 4, టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండడం ఆరోగ్యానికి హానికరం. ఎలా అనుకుంటున్నారు కదా, చూడండి. ఫైనలీ లాజికల్ రీజనింగ్ ఫినిష్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ ఆప్టిట్యూడ్ చేస్తా. ఏంది అప్పుడే అయ్యేది? ఇంకా రాహుల్ సిరీస్ ఉంది, అనిల్ పబ్లిషర్స్ ఉంది, సాయిదీప్స్ ఉంది, ఇన్నున్నాయి. ఇవన్నీ చదవాలి. ఇంతకు నువ్వేం చదువుతున్నావు? పద్మ పబ్లికేషన్. నువ్వు చదివింది చీమంతా, చదవాల్సింది ఏనుగంతా. అప్పుడే అయిపోయిందంటే ఎలా? వాంట్ ఎవరైనా చేయగలుగుతారు. జీకే డిసైడింగ్ ఫ్యాక్టర్. జీకేలో మూవీస్, స్పోర్ట్స్, పాలిటిక్స్ ఒక్కో టాపిక్ నుంచి ఒక్కొక్క బిట్ వస్తుంది. ప్రిపేర్ అయ్యావా? ప్రతిభ, దిక్సూచి, భవిత మోడల్ పేపర్స్ ఫాలో అవుతున్నావా? పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ తయారు చేస్తారు, అవి చాలా ఇంపార్టెంట్. ఇంకా వారం వారం వచ్చే వీక్లీ ఎడిషన్స్ లో ఆగిపోయారా? క్రాక్ ఐఏఎస్. ఐఏఎస్ ఈజ్ మై గోల్. ఐఏఎస్ బాబా, విజన్ ఐఏఎస్, ఐఏఎస్ లాస్ట్, ఐఏఎస్ ఫస్ట్, లివ్ ఐఏఎస్, ఈట్ స్లీప్ ఐఏఎస్ రిపీట్. ఆన్లైన్ లో ఎంత ఇన్ఫర్మేషన్ ఉందనుకున్నావు? ఇది ఇంకా 50%. అయ్యారా? మీరు కూడా కన్ఫ్యూజ్ అయ్యారా? చూస్తున్న మీరే అంత కన్ఫ్యూజ్ అయ్యారంటే చదవడానికి ట్రై చేస్తున్న మేమెంత కన్ఫ్యూజ్ అవుతాం చెప్పండి. అది కాకుండా అప్పట్లో న్యూస్ పేపర్స్, బుక్స్, మహా అయితే రేడియో. కానీ ఇప్పుడు అలా కాదు. ఎక్కడ చూసినా ఇన్ఫర్మేషనే. బోలెడు సైట్లు, బోలెడు బుక్కులు, బోలెడు ఇన్ఫర్మేషన్. అండ్ మనం ఎంత చదువుతామో దాని బయట ఇంకేదైనా ఉంటది చూడండి, ఆ క్వశ్చన్లే వస్తాయి. మనం చదివి మాత్రం రాదు. ఏవని గుర్తు పెట్టుకుంటాం, ఎంతని చదువుతాం? టెల్. నంబర్ 5, రిజర్వేషన్స్. ఎక్కడ పెట్టాను దీన్ని? దొరికింది. కార్తిక్, నేను ఎగ్జామ్ ఫీ కట్టడానికి వెళ్తున్నా, వస్తావా? ఆటో బిల్ షేర్ చేసుకుందాం. హే, నాకు డబ్బులు లేవు కానీ నా ఎగ్జామ్ ఫీజు నువ్వు కడతావా? నా దగ్గర 1000 ఉంది. హే, నీకు 600, నాకు 100. దా. కార్తిక్, ఎగ్జామ్ ఫీ అయితే కట్టేశాం గానీ ఒకసారి ఆలోచించు. 77 కట్ ఆఫ్. కరెక్ట్ ఏ 76 ఓ 75 వచ్చాయనుకో, చాలా బాధేస్తుంది ఇంత కష్టపడిన తర్వాత. నువ్వు 76, 75కి బాధపడాలి. నీ 21 వస్తే బాధపడాలి. కరెక్ట్. నీకు 22 కట్ ఆఫ్ కదా. ఏంటిది? మార్చేస్తా. డిపి మార్చేద్దాం, చాలా రోజులు అయింది. బోన్ పిచ్చి పిచ్చిగా ఉందా? మా హిష్మతికి మకిలి పట్టింది. వెంటనే ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టాలి. ఏం చేయండి, అప్పుడు మార్చవా? ఏంటి మార్చేసేది? ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టిన వెంటనే పక్కింటి పింకి, వెనకింటి వెంకి, ఎదురింటి ఎంకి అందరూ లైక్ కొట్టారు, అందరూ ఎస్ 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 అని కామెంట్ కొట్టారు. ఇప్పుడు బేసిక్లీ మనం తిరుపతికి వెళ్తున్నాం. దేవుడు ఒక దగ్గరేగా ఉంటాడు, అందరూ అక్కడికేగా వెళ్ళాలి. అలానే మార్క్స్ ఒకటే పెట్టి అందరూ దాన్ని అచీవ్ చేయాలంటే బెటర్. ఈ 21st centuryలో కూడా రిజర్వేషన్ ఏంటబ్బా. నంబర్ 6, ప్రెషర్. హలో డాడీ. ఏమ్మా జాహ్నవి, ఎలా ఉన్నావు? డాడీ, మన వాళ్ళందరికీ చెప్పేశానమ్మా నువ్వు కలెక్టర్ అయిపోతావని. నువ్వు కలెక్టర్ అవ్వగానే నీ ఫస్ట్ సాలరీతో కారు కొందాం, ఓకేనా? మంచిగా చదువుకో అమ్మా. ఇదిగో మీ అమ్మకి ఇస్తా, తీసుకో. ఏమే ఎట్లున్నావు? బాగున్నామా? ఇక్కడ మీ డాడీ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. కనిపించిన వాళ్ళందరికీ మా పాప కలెక్టర్ అవుతుంది అని చెప్తున్నాడు. నువ్వు బాగా చదువుకొని కలెక్టర్ అవ్వాలి, సరేనా? బాగా తిను, బాగా చదువుకో, బాగున్నానా? ఓకే మమ్మీ, ఓకే బాయ్. మీరు ఎప్పుడైతారమ్మా కలెక్టర్?
ఎందుకు? మీకు పెద్దిల్లు వస్తుంది కదా, అందులో పనులందరికీ నేను హెడ్ అయితేనమ్మా. మీరు ఇక జీతాలు కూడా పెంచాల్సి వస్తుంది, పని పెరుగుతుంది కదా మరి. ఏంటో ప్రతి ఒక్కరు కలెక్టరు కలెక్టరు అంటున్నారు. నేను ఎప్పుడు రాస్తాను, ఎప్పుడు క్లియర్ చేస్తాను, ఎప్పుడు కలెక్టర్ అవుతాను? ఏం కలెక్టర్ ఎలా ఉన్నావు? ఇంకా అవ్వలేదు బాబాయ్, ఇంకా ప్రిపరేషనే. అయిపోతా ఏం కలే కానీ అయిపోతా 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 అయిపోతాను.